ఖమ్మంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వరద బాధితుల పరామర్శకు వెళ్లిన గులాబీ నేతల వాహనాలపై రాళ్లదాడికి దిగారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్, సవితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వాహనాలపై దాడికి దిగారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ వేణు లైవ్లో అందిస్తారు. వేణు, ఖమ్మంలో బీఆర్ఎస్ శ్రేణులపై జరిగిన దాడికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? జిల్లాలో బీకే నగర్లో ఏదైతే వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నాయకులపై ఒక్కసారిగా వారి వాహన శ్రేణిపై రాళ్ల దాడి చేయడం జరిగింది. ఏదైతే వరద బాధిత ప్రాంతంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా హరీష్ రావు నేతృత్వంలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా బీఆర్ఎస్ తరఫున నిత్యావసర వస్తువులను అందించే కార్యక్రమం అక్కడ చేపట్టడం జరిగింది. ఇక ఇదే సందర్భంలో ఇటు ఏదైతే నిత్యావసర సరుకులను ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఫోటోలు ఆ వస్తువులపైన ఉండడం, దీనికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అభ్యంతరం తెలుపుతూ ఈ రాళ్ల దాడి చేయడం జరిగింది. దీంతో వెంటనే ఒక్కసారిగా అక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఏదైతే దాదాపుగా గత 3 రోజులుగా కూడా అంటే వర్షం వచ్చాక ఏదైతే వరద వల్ల అక్కడ ఉన్నటువంటి ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి పలు కాలనీల్లో ప్రజలు దాదాపు 2 రోజులకు పైగా నీళ్లలో తడిచి ముద్దైనటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్వయంగా వెళ్ళి వారిని పరామర్శించిన సందర్భంలో వారికి ఎవరైతే వరదల వల్ల ప్రభావితమైనటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా 10,000 ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభ్యంతరం చెప్పడం జరిగింది. ఏదైతే 10,000 రూపాయలు ఇస్తే ఏ విధంగా మాకు సరిపోతుంది ఏంటి అని చెప్పి కూడా ముఖ్యమంత్రినే నిలదీసినటువంటి పరిస్థితి. అయితే నిన్న ఈ సంఘటన జరగడంతో ఈరోజు కూడా చూసినట్లయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళిన సందర్భంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అభ్యంతరం చెప్పడం జరిగింది. ఏదైతే బాధితులు ఉన్నారో వారికి పంపిణీ చేస్తున్నటువంటి నిత్యావసర సరుకులపైన ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చిహ్నాలు ఉండడం, అలాగే ఈ పార్టీకి సంబంధించిన నేతల ఫోటోలు ఉండడం ఏంటి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులపై దాడికి పాల్పడడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే అంటే ఒకవైపు బాధితుల్ని ఆదుకునేందుకు ఇటు ముఖ్యమంత్రి అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు వెళ్ళినా కానీ ఒక పార్టీకి సంబంధించిన నేతలు ఒకరిని నిలదీయడం అని చెప్పి ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటనకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలను అడ్డుకున్నారా అని చెప్పి కూడా ఈరోజు జరిగినటువంటి ఏదైతే ఖమ్మం బీకే నగర్లో జరిగినటువంటి సంఘటన అంటే ఆ విధంగా ఉందా అనే దానిపైన కూడా ఇటు అందరూ ఖమ్మంలో చర్చించుకున్నటువంటి పరిస్థితి. వేణు, ఈరోజు కొంచెం వర్షాలు తగినట్టుగా కనిపిస్తుంది. మరి ఖమ్మంలో వరద పరిస్థితి ఎలా ఉంది? అలాగే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అయితే నిన్న మొత్తంగా కూడా అక్కడ ఏదైతే ఖమ్మంలో ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇటు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి పరిశీలించారు. మరోవైపు బాధితులను ఆదుకునేందుకు మేము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అలాగే తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు కూడా మేము ఇవ్వాలని చెప్పి భావిస్తున్నామని చెప్పి, అలాగే ఏదైతే పశు సంపద కోల్పోయారో అలాగే ఎవరైతే చనిపోయారో వారికి నష్టపరిహారం అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరగడం జరిగింది. ఇక గతంతో చూసుకుంటే అంటే దాదాపు 3 రోజుల కిందట పెద్ద ఎత్తున ప్రవాహం ఎవరు కూడా ఇంట్ల నుండి అంటే బయటికి రాలేనటువంటి పరిస్థితి. కొంతమంది వాళ్ళ ఇల్లులు మునిగిపోవడంతో పైకి ఏదైతే నీరు రానటువంటి ప్రాంతానికి చేరుకొని వారి ప్రాణాలను కాపాడుకున్న పరిస్థితి. ఇక చాలా ప్రాంతాల్లో అయితే మొత్తం ఇళ్ళన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. అయితే ఇందుకు సంబంధించి ఏదైతే అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అక్కడ వరదను పూర్తి స్థాయిలో నీటిని బయటికి పంపించే ప్రయత్నం చేయడం, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని ఆదుకునే ప్రయత్నం కూడా ఇటు పోలీసు యంత్రాంగం కానీ అలాగే మరోవైపు రెవెన్యూ యంత్రాంగం వీరందరూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వారందరినీ కాపాడే ప్రయత్నం చేశారు. ఇక వరద కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక వర్షం కూడా కాస్త గ్యాప్ ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడిప్పుడే వరద నుండి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలోనే ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇటు ముఖ్యమంత్రి అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈరోజు అక్కడ పర్యటిస్తున్నారు. వేణు, బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు, బాధితులకు సహాయ సహకారాలు అందించట్లేదు, అధికారులు ఫెయిల్ అయ్యారని చెప్తున్నారు. మరి వరద బాధితులందరికీ కూడా సహాయ సహకారాలు అందుతున్నాయా? అక్కడ పరిస్థితి ఏంటి?
మొత్తంగా అంటే ఏదైతే వరద వల్ల ప్రజలు చాలా పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్న పలంగా వరద రావడంతో వారి సర్వస్వం కూడా చాలామంది కోల్పోయారు. ముఖ్యంగా ఏదైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా సామాన్య ప్రజానికం వారి నిత్యావసరాల వస్తువులు ఏవైతే ఉంటాయో పూర్తిగా తడిసి ముద్దయిపోయినటువంటి పరిస్థితి. ఇక ఆ వస్తువులు నానిపోవడం, దాంతో వారికి కనీసం ఆహారం వండుకునేటువంటి సమయం కూడా లేదు. మరోవైపు నిత్యావసర సరుకులు కూడా లేవు. ఈ నేపథ్యంలో చాలామంది ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అక్కడ వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు ఇటు జిల్లా మంత్రులు అలాగే కలెక్టర్ కూడా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఏదైతే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా వెళ్ళి స్వయంగా వారి ఎదుర్కొన్నటువంటి కష్టాలు వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇటు సేకరించడం జరుగుతుంది. మరోవైపు పెద్ద ఎత్తున కూడా ఇటు రైతాంగం పంట నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.